కొందరు హీరోలు యావరేజ్ సినిమాలతో కూడా అలవోకగా 50 కోట్ల షేర్ సాధిస్తున్న టైంలో ఒక్కసారి కూడా ఆ క్లబ్లోకి చేరలేక తెగ ఇబ్బంది పడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే సరైన సినిమాలు పడక అతను అలా ఇబ్బంది పడ్డాడు తప్పితే ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి, అతని బాక్సాఫీస్ స్టామినా గురించి తక్కువ అంచనా వేయడం సరికాదని ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలుసు. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లనిచ్చిన ఘనత అతడి సొంతం. అందుకే సరైన సినిమాల కోసం వెయిట్ చేశాడు ఎన్టీఆర్. రొటీన్ మాస్ మసాలా సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నాక కొంచెం రూట్ మార్చి చేసిన టెంపర్ అతడి కెరీర్ను మలుపు తిప్పింది. చాన్నాళ్ల తర్వాత సక్సెస్ చూసిన ఉత్సాహంలో ఎన్టీఆర్ మరో వైవిధ్యమైన సినిమా చేశాడు. అది నానక్ ప్రేమతో. ఈ సినిమా ఎన్టీఆర్ను పూర్తి భిన్నంగా ప్రజెంట్ చేయడమే కాదు, అతడిని ఏళ్లుగా ఊరిస్తున్న 50 కోట్ల క్లబ్ను కూడా అందుకునేలా చేసింది. ఇప్పుడు జనతా గ్యారేజ్తో ఎన్టీఆర్ రేంజే మారిపోయింది. జనతా గ్యారేజ్కు డెబ్యూ టాక్ వచ్చినా సరే 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందంటే ఎన్టీఆర్ స్టామినా ఏంటో అంచనా వేయొచ్చు. ఈ సినిమాకి కొన్ని అంశాలు కలిసి వచ్చిన మాట వాస్తవమే, కానీ అయినప్పటికీ ఆ కలెక్షన్లో అనూహ్యమే. ఎన్టీఆర్ లీగ్ మారింది అనడానికి ఈ కలెక్షన్లే రుజువు. ఇకపై 50 కోట్ల క్లబ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు తారక్. యావరేజ్ సినిమాలతో సైతం అతను ఈ క్లబ్ను ఈజీగా అందుకోగలడు. సినిమా హిట్ అయితే 60 కోట్లు, సూపర్ హిట్ అయితే 80 కోట్లు, బ్లాక్ బాస్టర్ అయితే 100 కోట్లు అందుకోగల స్థాయిలో ఉన్నాడు ఎన్టీఆర్ ప్రస్తుతం. తారక్ అసలు సత్తా ఏంటన్నది ఇప్పుడే తెలుస్తోంది. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో